ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ నిన్ను ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత ఎమ్మెల్యే మరియు మా దైవాంచ సంభూతులైన గౌరవ శ్రీ నడుకుదుటి ఈశ్వర్రావు గారిని ఉద్దేశించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం అనిపించింది. గత 5 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పూర్తి అవినీతి, అక్రమాలు, భూదందాలు, రౌడీ రాజకీయాలతో నడిపి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన ఘనత నీదని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియడం వలనే మొన్న జరిగిన ఎలక్షన్లో దాదాపు 30,000 ఓట్లతో నిన్ను ఓడించిన విషయాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నావు. మాజీ శాసనసభ్యులు కిరణ్ కుమార్ గారు అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుతుంటారు. అతను అవినీతి ఆరోపణలు మాట్లాడుతుంది. మరి అతను కొన్నాడు విశ్వదందాన్ని ఈ క్వారీలు సెలవు కానీ కొండమూల కానీ క్వారీలన్నీ కానీ మరి భూదందాలో కానీ ఎంతో మంది ఆడవాళ్ళని హింసించడంలో కానీ ఎన్నో ప్రకటనలు పెట్టాడు. మరి అతను అవినీతి మాట్లాడటము గౌరవ శాసనసభ్యులు అతను ఉందానికి అతను ఎవరైనా గౌరవించాలని అతను ఇప్పుడే కాదు గత 20 సంవత్సరాలు బట్టి ఎన్నో సేవలు చేస్తూ ఎంతో మంది పేద ప్రజలకి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ మరి దేవుళ్ళకు గుళ్ళు కట్టిస్తూ ఎంతో మంది అనాథులకి బాబు ఆరోగ్యంగా నాకు ఇబ్బంది ఉందంటే ఎంతో మంది వ్యక్తి నడుకూరు ఈశ్వరరావు గారు. అతన్ని అవినీతి గురించి నువ్వు మాట్లాడడం అందరూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నా ఇదైతే కరెక్ట్ అయిన పద్ధతిని కాదు. నీ బీపీ కనబడదు, ఎదుగులు కనబడదు. ఒకసారి అది గమనించుకో. నీకు ప్రజలు 30 రోజులతో నిన్నే ఓడించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. తప్పుడు మాట్లాడి తప్పుడు రాజకీయాలు తప్పుడు ప్రోత్సహించాడు. అన్నీ తెలుసుంటే ఆ రణస్థలం బ్రిడ్జి గురించి ఎవరి వల్ల ఆగిందో అది అందరికీ తెలుసు. అది బ్రిడ్జి ఇవ్వాల్సిందే. స్వయం కృపదం వల్ల అది ఆగింది. ఒకసారి గమనించుకొని ఎవరినైనా విమర్శించడం నేర్చుకో. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉండవు.